వర్షాలకు భువనగిరి కోటపై నుంచి వరద పొంగుతోంది. ఏకశిలా కోట కావడంతో పైనుంచి వచ్చే వరద చూపర్లను ఆకట్టుకుంటోంది. గుట్టపై నుంచి చుట్టూ వరద భారీగా కిందికి పొంగుతోంది. ఇక నిజామాబాద్ జిల్లాలో వర్షాలకు ప్రాజెక్టుల్లోకి భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. కౌలాస్నాల ప్రాజెక్టుల్లోకి నీరు భారీగా చేరడంతో అధికారులు గేట్లు ఎత్తి నీళ్లు వదులుతున్నారు. చాలా ఏళ్ల తర్వాత ప్రాజెక్టు గేట్లు ఎత్తడంతో స్థానికులు పెద్ద సంఖ్యలో వచ్చి చూస్తున్నారు. రాత్రి కురిసిన కర్ణాటక ప్రాంతంలో గత రాత్రి కురిసిన భారీ వర్షాల కారణంగా కౌలాస్నాల ప్రాజెక్టులోకి భారీగా వరద నీరు వచ్చి చేరుతుంది. దాదాపు మనకి 36,000 క్యూసెక్ల వరద నీరు వచ్చి చేరుతుంది. అంతే మొత్తంలో మనం కిందికి వదులుతున్నాము. కింద లోతట్టు ప్రాంతాల వారిని అందరినీ కూడా అప్రమత్తం చేశాము. రెవెన్యూ వాళ్ళని పోలీసు వాళ్ళకు కూడా ఇన్ఫార్మ్ చేసినాము. కింది లోతట్టు ప్రజలంతా కూడా కొంచెం అప్రమత్తంగా ఉండాలని విజ్ఞప్తి చేస్తున్నాము. నిజామాబాద్ జిల్లాలో కురుస్తున్న వర్షాలపై పూర్తి డీటెయిల్స్ ప్రవీణ్ కుమార్ అందిస్తారు. ఉపరితల ఆవర్తన ధోని ప్రభావంతో నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. అయితే గత వారం రోజుల నుండి భారీగా వర్షాలు పడుతున్నాయి. ఈ వర్షాలన్నీ కూడా సాయంత్రం నుండి రాత్రి పూట పడడంతో తెల్లారేసరికి నిజామాబాద్ జిల్లా కేంద్రంలో ఎక్కడ చూసినా వాటర్ నిలిచినటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. అయితే ప్రస్తుతం మనం ఒక సాయినగర్ అనేటటువంటి కాలనీలో ఉన్నాం. ఇక్కడ కనుక చూసుకున్నట్లయితే చాలా కాలనీలన్నీ కూడా నీట మునిగినటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. దీనికోసం గత కొన్ని సంవత్సరాల నుండి కూడా ఇక్కడ ఉన్నటువంటి కార్పొరేటర్స్ అదేవిధంగా ఎమ్మెల్యేని కూడా కలవడం జరిగింది. కానీ ఎటువంటి రెస్పాన్స్ ఉండట్లేదు. ఇవన్నీ కూడా లోతట్టు ప్రాంతంలో ఉన్నాయి. దీనికి ఒక పరిష్కారం చూపించాలని చెప్పేసి చెప్పడం జరిగింది. అయినా కానీ ఎక్కడ కూడా దీనిపైన స్పందించినటువంటి పరిస్థితి లేదని చెప్పేసి ఇక్కడ ఉన్నటువంటి కాలనీ వాసులు అంటున్నారు. అయితే ప్రస్తుతం మనతోటి ఈ సాయినగర్కు చెందినటువంటి కొందరు కాలనీ వాసులు ఉన్నారు. వాళ్ళని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. సార్ చెప్పండి, వర్షం పడ్డప్పుడు మీ పరిస్థితి ఎలా ఉంటుంది? మేము వచ్చేసి టోటల్గా మొత్తం వాటర్లోనే ఉండాల్సి వస్తుంది. మొత్తం టోటల్గా ఏంటంటే పైనుంచి వచ్చిన వాటర్ అన్ని ఇక్కడే అవుతున్నాయి. అసలు టోటల్గా డ్రైనేజ్ మొత్తం టోటల్గా డ్యామేజ్ అయిపోయిందండి. మొత్తం టోటల్ అసలు ఏం లేదు. ఓకే, ఇటువరకు మీరు ఎప్పుడైనా ఈ సమస్య గురించి గతంలో కానీ ఇప్పుడు కానీ కార్పొరేటర్ను కానీ ఎమ్మెల్యేను కానీ కలిసినటువంటి సందర్భాలు ఉన్నాయి? గతంలో 10-15 సార్లు కార్పొరేటర్ని కలిసిన సందర్భాలు ఉన్నాయి. కానీ ఏ కార్పొరేటర్ ఇంతవరకు ఏమీ చేయలేదు. గత 15 సంవత్సరాల నుంచి మేము ఈ ప్రాబ్లం ఫేస్ చేస్తున్నాము. కావున దయచేసి మాకు డ్రైనేజ్ ఫెసిలిటీ కల్పించగలరు. చెప్పండి అమ్మా, మీరు ఏ రకమైన అంటే నీళ్లు మీ కాలనీలో నిలవడం వల్ల ఏ రకమైనటువంటి ఇబ్బందులు పొందుతున్నారు? మా పిల్లలకి స్కూల్ తీసుకెళ్లడానికి ఇబ్బందులు అవుతున్నాయి. ఇక్కడ వాటర్లోంచి నడవలేకపోతున్నాం. రోగాలతో వస్తున్నాయి. ఈ వారం రోజుల నుంచి ఈ వర్షాలు పడడం వలన రోగాలతో పిల్లలు ఇబ్బంది పడుతున్నారు. ఆల్రెడీ మా చిన్న పాపకి జ్వరం వచ్చింది. జ్వరంతో ఎగ్జామ్స్ ఉన్నాయని చెప్పేసి పిల్లలకు పంపించినాం. ఇప్పుడు అయినా కూడా ఈ నీళ్ళలోంచి మా నాన్న పైన భుజం పైన ఎత్తుకొని తీసుకెళ్ళిండి. ఇప్పుడు అడుగుతున్నాం. చెప్పండి సార్, మీరు అంటే ఏ రకమైనటువంటి పరిష్కారం కోరుకుంటున్నారు మీరు ప్రభుత్వం? కొద్ది సంవత్సరాల నుండి ఇదే ప్రాబ్లమ్స్ మాకు ఏర్పడుతుంది. కాబట్టి మున్సిపల్ వాళ్ళు డ్రైనేజీ ఓపెన్ చేయడం వల్ల అది ఎత్తుగట్టడం వల్ల ఈ నీళ్ళు అనేది సప్లై కరెక్ట్ లేదు. ఈ యొక్క డ్రైనేజీ పెట్టడంతో మాకు ఎక్కడో నీళ్ళు అనేది సక్రమంగా పోవడం లేదు. ఇంట్లో ఏదైనా సదుపాయాల కోసం బయట వెళ్దామన్నా కానీ మాకు నడుమంటి నీళ్లతో మేము చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నాం. ఏదేమైనప్పటికీ నిజామాబాద్ జిల్లాలోని సాయినగర్, ఆజాద్ కాలనీ, చంద్రశేఖర్ కాలనీ లాంటి ప్రాంతాల్లో నీటి నిల్వ అనేది ఉంటుంది. దీంతో ఇళ్లలోకి నీళ్లు వచ్చినటువంటి సందర్భాలు కూడా చాలా సందర్భాలు కనిపిస్తున్నాయి. అయితే ఇక్కడ ఉన్నటువంటి అధికారులు కానీ జిల్లా అర్బన్ ఎమ్మెల్యే కానీ ఈ విషయాన్ని పట్టించుకొని ఖచ్చితంగా తమ సమస్యలు పరిష్కరించాలని ఈ కాలనీ వాసులు కోరుకుంటున్నారు. వరంగల్ జిల్లాలో కురిసిన భారీ వర్షానికి కాలనీలు జలమయంగా మారిపోయాయి. ఇళ్లలోకి నీళ్లు చేరడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వరంగల్ నుంచి మరిన్ని డీటెయిల్స్ కృష్ణమోహన్ అందిస్తారు.
వరంగల్ భారీ వర్షాలతోటి నగరంలో లోతట్టు ప్రాంతాలన్నీ కూడా జలమయ్యాయి. నగరంలో ఉన్నటువంటి రోడ్లన్నీ చూస్తే చెరువులను తలపించే పరిస్థితి. ప్రస్తుతం చూడొచ్చు మనం ఈ ప్రాంత కాలనీ వాసులకు సంబంధించి కూడా ఇవన్నీ కూడా ప్రధాన రహదారి. ఇక్కడ నుంచి కాశీబుగ్గ కావచ్చు, వరంగల్కు వెళ్ళడానికి దారి. ఇక్కడ నుంచి వందలాది మంది కూడా ప్రతినిత్యం కూడా ఏనుమాముల వ్యవసాయ మార్కెట్ కావచ్చు, ఇతర అవసరాలకు పనుల కోసం వెళ్తుంటారు. కానీ ఇక్కడ చూస్తే ఈ రోడ్డు ఇప్పుడు జలమయమై ఒక చెరువును తలపిస్తుంది. ఒక పెద్ద కాలువ, డ్రైనేజీ కాలువ ఎలా ఉంటుందో ఆ విధమైనటువంటి పరిస్థితి నెలకొంది. ఇళ్లలో కూడా మోకాలు నోతు నీళ్ళ వరకు వచ్చే, కొన్ని చోట్ల అయితే చాలా లోపలికి వెళ్తే మాత్రం పూర్తిగా ఇల్లు మునిగినటువంటి పరిస్థితి. అక్కడి వరకు కూడా వెళ్ళే పరిస్థితి లేదు. వారందరినీ ఇళ్లలో ఉన్న వారిని చాలా మందిని ఇప్పటికే పునరావాస కేంద్రాలకు కూడా తలపించారు. అయితే చిన్నపాటి వర్షం వచ్చినా కానీ రోడ్లన్నీ జలమయమవుతున్నటువంటి పరిస్థితి. కానీ దాదాపు కొన్ని సంవత్సరాల తర్వాత ఇంత భారీ వర్షం నమోదైందని చెప్పొచ్చు. వర్షపాతంతో ఎక్కువగా ఉండడంతో ఇళ్లలో గంటల కొద్దీ కూడా నీళ్ళు అలాగే ఉన్నాయి. కొంత అర్ధరాత్రి నుంచి కూడా భారీ వర్షం కురిసింది. ఉదయానికి కొంత వర్షం తగ్గినప్పటికీ కూడా ఈ వరద నీరు మాత్రం ఇంకా ప్రవహిస్తూనే ఉంది. ఇదంతా కూడా డ్రైనేజీలు సరిగా తీయకపోవడం, తర్వాత చాలా వరకు నాళాలని కుంచకపోవడం, ఆక్రమణలకు గురి కావడం, ఇలా అనేక కారణాలు ఏదైనా కావచ్చు. దాని ఫలితం మాత్రం ఇప్పుడు వరంగల్ నగరంలో కనిపిస్తుంది. ఇటు గ్రేటర్గా మారింది, మరోవైపు స్మార్ట్ సిటీగా కూడా కేంద్ర ప్రభుత్వం ఎంపిక చేసింది. ఎన్నో కోట్ల, వందల కోట్ల, వేల కోట్ల రూపాయల అభివృద్ధి పనులు కూడా ఇక్కడ చేస్తున్నారు. అయినప్పటికీ కూడా ఇక్కడికి వచ్చేసరికి మాత్రం స్థానికులు వర్షం వచ్చిందంటే చాలు ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితి ఉంది. ప్రతి వర్షాకాలం కూడా ఇదే పరిస్థితి నెలకొంది. అసలు ఇళ్లలో చెరువులు ఉన్నాయా, చెరువుల్లో ఇల్లు ఉన్నాయా అనేది చూడలేనంత పరిస్థితి ఇక్కడ ఉన్నదనుకో చెప్పచ్చు. ప్రధాన రహదారుల వెంట కూడా చాలా వరకు కూడా జలమయమైపోయి రోడ్లన్నీ కొట్టుకుపోయినటువంటి పరిస్థితి కనబడుతుంది. గ్రామీణ ప్రాంతంలో కదా, మహానగరంలోనే ఇలాంటి పరిస్థితులు ఉంటే గ్రామీణ ప్రాంతంలో ఎలాంటి పరిస్థితులు ఉన్నదో అర్థం చేసుకోవచ్చు. కొంతమంది స్థానికులు కూడా ఉన్నారు. చెప్పండి, అంటే చిన్నపాటి వర్షం వస్తేనే వరంగల్ నగరం ఎలా ఉంది? ప్రతి సంవత్సరం కూడా ఇటువంటి వాతావరణంలో ఈసారి ఎక్కువ వచ్చింది. ఇంతకుముందు కూడా దాదాపు వచ్చి ఉండేది. అప్పుడున్న గత ప్రభుత్వాల నిర్లక్ష్యం వల్ల కొంత ఇక్కడ ఏర్పాటు చేయకపోవడం వల్ల సైట్ అనేది కనుక ఏర్పాటు చేసినట్టయితే ఈ వాతావరణం ఉండేది కాదు. ప్రస్తుతం ఎలాంటి ఇప్పుడున్న పరిస్థితి నుంచి ప్రజలు గట్టెక్కాలంటే ఎలాంటి చర్యలు తీసుకోవాలి సార్? ఈ డ్రైనేజ్ వ్యవస్థ పూర్తిగా ఏర్పాటు చేస్తే ఎటువంటి హానికరం రాకుండా ఎటువంటి నీళ్లు ఈ ఎంబడి వెళ్ళిపోవడానికి అవకాశం ఉంటుంది. మరి జనాలు ఇబ్బంది పడుతూ ఉన్నారు, వంటలు చేసుకునేటువంటి అవకాశం కూడా లేదు. కాబట్టి ఈ విషయంలో భోజనం ఏర్పాటు చేయడం కూడా మరి 3 రోజులు చేయాలని మేము ప్రభుత్వాన్ని కోరినాము. మా ఎమ్మెల్యే ద్వారా కానీ, మా మేయర్ ద్వారా కానీ కోరినాము. తహసీల్దార్ గారు హామీ ఇచ్చారు. ఇప్పుడు భోజనం ఏర్పాటు చేస్తూ ఉన్నారు. అన్ని విధాల ప్రజలు నడుచుకోవాలని, ప్రజలకు తిండి తిప్పలు లేకుండా చూడాలని చెప్పినాం. దానికి అంగీకరించారు. ఇక్కడ చాలా ఉధృతి ఎక్కువగా ఉంది సార్. పైనుంచి కట్టమల్ల నుంచి, గొర్రెకుంట నుంచి, కీర్తినగర్ నుంచి వరద ఇటే వస్తుంది. మొన్న కూడా దీనికోసం ప్రపోజల్స్ కూడా పర్మనెంట్ సొల్యూషన్ కోసం సబ్మిట్ చేయడం జరిగింది. అది మేయర్ గారు, కమిషనర్ గారు కూడా ఈ మధ్యలో పర్మనెంట్గా చేస్తా అన్నారు. ఇప్పుడు టెంపరీగా జేసీబీలు 2 జేసీబీలు అరేంజ్ చేయడం జరిగింది. ఆ జేసీబీల ప్రకారం కచ్చా నాళాలు కొట్టి ప్రస్తుతం ఈ వరద నీరు బయటికి వెళ్ళిపోయడానికి ప్రయత్నాలు చేస్తున్నాం సార్. ప్రధానంగా కూడా వర్షాకాలం వచ్చిందంటే చూడు ఈ ప్రాబ్లం ఎక్కువగా ఉంటుంది. అసలు ప్రస్తుతం ఎలాంటి పరిస్థితుల్లో ఏ ప్రాంతాలు నీట మునిగాయి సార్? ఇప్పుడు ఈ వరద నీరు మళ్ళీ వెళ్ళి గణేష్ నగర్, సాయి గణేష్, లక్ష్మీ గణపతి ఇటే వెళ్తున్నాయి సార్. మళ్ళీ ఇమీడియట్లీ అక్కడ కూడా దాన్ని కూడా క్లియర్ చేయడానికి చేస్తున్నాం సార్. అది మెయిన్గా దేశాపేట రోడ్ పెట్రోల్ పంప్ దగ్గర ఉన్న నాలాలకు వెళ్ళిపోతాయి సార్. అక్కడి వరకు క్లియర్ చేస్తున్నాం సార్. ఇప్పుడు సాధ్యమైనంత వరకు ఇవాళ ఈవినింగ్ వరకు మొత్తం క్లియర్ చేయించేస్తాం. వీళ్ళకి ఫుడ్ గురించి కూడా అరేంజ్మెంట్స్ ఆల్రెడీ ఆర్డర్స్ ఇచ్చారు. వాళ్ళు ఇప్పుడు తహసీల్దార్ గారు కూడా ఇప్పటిదాకా ఉన్నారు సార్. మళ్ళీ ఎక్కడో కొద్ది ఇబ్బంది అవుతుందంటే వెళ్ళారు. ఇప్పుడు వచ్చిన తర్వాత ఆ ఫుడ్ను పునరావాసం గురించి ఆల్రెడీ నిర్ణయం తీసుకున్నారు సార్. మొత్తానికి ఈ పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేయడంతో పాటు తక్షణం ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళకి ఇబ్బందులు లేకుండా ఇక్కడ ఉన్న వరద నీరును బయట పంపించేందుకు కూడా 2 జేసీబీలతో కూడా వర్క్ చేస్తామంటూ కూడా కార్పొరేషన్ అధికారులు చెప్తున్నారు. అయితే మరో 3 రోజుల పాటు కూడా ఇదే విధమైనటువంటి వర్షాలు వచ్చే అవకాశం ఉంది. ఇప్పుడు ఇళ్లలో ఉన్న వాళ్ళందరూ కూడా బయటకు వచ్చినా ఒకవేళ వర్షాలు తగ్గినా ఈ వరద ఉధృతి ఇవన్నీ తగ్గి ఆ ఇళ్లలోకి వెళ్ళాలంటే మరో 3-4 రోజులు పట్టే అవకాశం ఉంది. అన్ని రోజుల పాటు కూడా పునరావాస కేంద్రం ఏర్పాటు చేయాలి. కనీసం ఆహారం కూడా లేని పరిస్థితిలో ఉంది. తమను ఆదుకోవాలంటూ కూడా స్థానికులు కూడా విజ్ఞప్తి చేస్తున్నారు. ఆ విధమైనటువంటి పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేసే దిశగా కూడా కార్పొరేషన్ అధికారులు చర్యలు చేపట్టారు. మొత్తానికైతే ప్రస్తుతం ఉన్నటువంటి వరదలో ఉన్నటువంటి తాత్కాలికమైనటువంటి చర్యలకు మాత్రం పూనుకుంటున్నారు. ఎక్కడ కూడా వరద నీరు ఇక్కడ నుంచి బయటికి పంపించి ఆ తర్వాత శాశ్వతమైనటువంటి పరిష్కారం వైపు కూడా అడుగులు వేస్తున్నామంటూ కూడా కార్పొరేషన్ అధికారులు చెప్తున్నారు. కెమెరామెన్ క్రాంతి కుమార్తో కృష్ణమోహన్, V6 న్యూస్.